చిత్రాలు చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇదొక ఆధ్యాత్మిక నగరం. ఈ చిత్రాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇంత అద్భుతమైన నగరానికి ఒక్కసారైనా వెళ్ళి ప్రత్యక్షంగా చూడాలి అనిపిస్తుంది కదా. కానీ అక్కడకు వెళ్ళగలమా? వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఎలా వెళ్ళాలి? అసలు ఈ నగరం ఎక్కడ ఉంది? నిజానికి సామాన్య మానవులు ఈ నగరాన్ని చూడలేరు, కానీ నగరం మాత్రం అక్కడ ఉంది అని చెప్తారు. ఈ నగరం గురించి గ్రంథాల ద్వారా తెలుసుకున్న చాలామంది ప్రముఖులున్నారు. వారిలో వివిధ దేశాల పరిశోధకుల దగ్గర నుంచి హిట్లర్ వరకు ఉన్నారు. మరి ఇంతటి రహస్య నగరం గురించి హిందూ పురాణాలేం చెబుతున్నాయి? బౌద్ధ గ్రంథాలు, లామాలు ఏం చెబుతున్నారు? రష్యా లాంటి అగ్రదేశాలు, హిట్లర్ లాంటి నియంతల చూపు ఈ నగరం మీద ఎందుకు పడింది? సామాన్య మానవులు చూడలేని ఈ నగరాన్ని పరిశోధకులు ఎలా చూడగలిగారు? అక్కడేం చూశారు? ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో ప్రస్తావిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ అదృశ్య నగరం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిక వీడియోలోకి వెళ్ళిపోదామా? హిమాలయాలు అంతు చిక్కని రహస్యాలకు నిలయాలు. హనుమంతుడే ఇక్కడ తిరుగుతూ ఉంటాడు అని భావించే యతి కథనాలు. ఎన్నో రహస్యాలకు కేంద్ర బిందువులా ఉండే కైలాస శిఖరం మిస్టరీ. ఎన్నో జీవనదులకు పుట్టినిల్లు. రావణాసురుడు తన ఘోర తపస్సుతో కైలాస శిఖరాన్నే పెకిలించడానికి ప్రయత్నించిన భూమి. రహస్య నగరాలు, మానవ మేధస్సు కందని రహస్యాలు, మరెన్నో అన్వేషణ కందని అద్భుతాలు. ఇలా ఒకటా రెండా లెక్కకు అందని రహస్యాలకు నిలయం హిమాలయాలు. అలాంటి హిమాలయ రహస్యాలలో అతిపెద్ద రహస్యం శంభల నగరం. హిమాలయాలలో ఎవ్వరికీ కనబడని రహస్యమయ ప్రపంచం ఈ శంభాల నగరం. అందుకే దీనిని హిడెన్ సిటీ అన్నారు. ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్, ఇలా చాలా పేర్లతో పిలుస్తారు పాశ్చాత్యులు. ఆ శంభాలనే శ్వేతదీపమని, ధ్రువలోకమనే పేర్లతో పిలుస్తారని కూడా చెప్తారు. దీనినే హిందూ పురాణాలు సిద్ధాశ్రమంగా వ్యవహరిస్తున్నాయి. హిందూ పురాణాల్లోనూ బౌద్ధ గ్రంథాల్లోనూ ప్రస్తావించబడిన నగరం. ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలుగా పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడి మనుషులు 12 నుంచి 20 అడుగుల పొడవు ఉంటారట. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ నగరమంతా కూడా అత్యంత అలౌకిక సువాసనలు వెదజల్లుతూ ఉంటుందట. ఇక్కడి పరిసరాలు, వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, స్వర్గమంటే ఇదేనా అన్నట్టుగా ఉంటుందని చెప్తారు. ఇదంతా విన్న తర్వాత ఇంత అద్భుతమైన ఆ నగరానికి వెళ్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? నో వే అండి. అక్కడికి సామాన్య మానవులు వెళ్ళలేరు. పుణ్యచరితులు, ఎలాంటి కళంకం లేనివారు, యోగ సాధనలో పరిపూర్ణలైన వారు మాత్రమే వెళ్ళగలరు అని చెప్తారు. మరి సామాన్య మానవులు వెళ్ళలేనప్పుడు బయటి ప్రపంచానికి ఇదంతా ఎలా తెలిసింది? కేవలం పురాణ గ్రంథాలు మాత్రమే ప్రమాణమా? నమ్మేదెలా అన్న సందేహం వస్తుంది కదా. అయితే ఈ నగరాన్ని తమ పుణ్యవసాన స్వయంగా చూసి అక్కడి విశేషాలు తమ గ్రంథాలలో పొందుపరిచిన కొందరు పరిశోధకుల ద్వారా సామాన్య మానవులకు తెలిసిందని భావించాలి. శంభాల హిమాలయాల్లో ఒక అద్భుత రహస్య నగరం. పురాణ గ్రంథాల ప్రకారం పుణ్యచరితులకు తప్ప మరెవ్వరికీ కనబడకుండా లక్షల సంవత్సరాలుగా ఉన్న ఒక రహస్య నగరం. ఈ లోకంలో పాపం పెచ్చు పెరిగి ధర్మం పూర్తిగా నశించిన దశలో శంభాలలో ఉన్నవారు ఈ లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుని మళ్లీ ధర్మాన్ని పునరుద్ధరిస్తారని హిందూ, బౌద్ధ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఈ నగరం గురించి తెలిసిన రష్యా 1920లో ఈ శంభాల రహస్యమేంటో తెలుసుకుని రమ్మని తన ప్రత్యేక మిలిటరీ బలగాలను పంపింది. ఈ పరిశోధనలో హిమాలయాల్లో ఉండే యోగుల ద్వారా ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుసుకున్నారు వారు. 1889లో జన్మించిన ఆనందమయి అనే ఒక యోగిని హిమాలయాల్లో సుమారు 20 నుంచి 25 అడుగుల ఎత్తుగల మనుషుల్ని చూశామని, వారంతా 5000 ఏళ్ల నాటి ద్వాపర యుగానికి చెందిన మనుషులని పేర్కొన్నారు. రష్యాకు చెందిన హెలీనా హిమాలయాల్లోని అతి రహస్యమైన ప్రదేశాల గురించి అన్వేషణ చేస్తూ శంభలకు చేరుకున్నారు. ఆనందమయ్య చెప్పినట్టుగానే హెలీనా కూడా ద్వాపర యుగం నాటి మనుషులను చూశానని ఆమె రాసిన ఐసిస్ అన్వీల్డ్, ది సీక్రెట్ డాక్టరీనే అన్న పుస్తకాల్లో రాశారు. అక్కడి వారితో ఉన్న కొన్ని ఫోటోలను కూడా ఆ పుస్తకంలో ప్రచురించారామె. ఇక మన దేశంలో
తమిళనాడులోని కుర్తాళానికి చెందిన మౌనస్వామి కూడా శంభల సిద్ధాశ్రమంలో తపస్సు చేసినట్టుగా చెప్తారు. ఇక శంభల నగరం గురించి తెలుసుకున్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ చూపు కూడా శంభల మీద పడింది. 1930లో శంభల సంగతేంటో తెలుసుకురమ్మని ప్రత్యేక బృందాలను పంపాడు. హెన్రిచ్ హిమ్లర్ నాయకత్వంలో వెళ్లిన ఆ బృందం శంభల దేవతలు నివసించే నగరమని, భూమి మీద స్వర్గమని చెప్పారు. ఫ్రాన్స్కు చెందిన చారిత్రక పరిశోధకురాలు అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ తన 56 ఏళ్ల వయసులో టిబెట్ వచ్చి బౌద్ధ లామాలను కలుసుకుని వారి ఆశీర్వాదాలు సహకారంతో శంభల గురించి అనేక విశేషాలు తెలుసుకుని అవి తన రచనలలో పొందుపరిచినట్టు చెప్తారు. శంభల వెళ్లి అక్కడి వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్లనే ఆమె 101 సంవత్సరాలు బతికారని కూడా చెప్తారు. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్లో కాలు మోపిన తొలి యూరప్ వనిత కూడా ఈమె అని చెప్తారు. 1974లో నికోలస్ రోరిట్స్ అనే రష్యా పరిశోధకుడు శంభల నగరంపై అధ్యయనాలు చేసి పలు రహస్యాలను తెలుసుకున్నాడు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారాయి. హిమాలయాలలో రహస్యంగా ఉన్న ఈ శంభల నగరం కైలాస పర్వత సమీపంలో గోబీ ఎడారికి దగ్గరలో కున్లూన్ పర్వత శ్రేణుల్లో ఉంటుందని పరిశోధకులు చెప్పారు. కైలాస పర్వతం లోపలే ఈ రహస్య నగరం ఉందని కూడా మరో వాదన వినబడుతుంది. శంభలనే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడని మరికొంతమంది చెప్తారు. ఇక షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోనిన్ కూడా తన పరిశోధనలో తెలుసుకున్న విషయాలు ప్రకటించారు. శంభల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని పేర్కొన్నారాయన. శంభలలో నివసించేవారు టెలిపతితో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారితోనైనా మాట్లాడగలరు. ఎక్కడ జరుగుతున్న అభివృద్ధి అయినా విధ్వంసమైన క్షణాల్లో వారికి తెలిసిపోతుంది. శంభల 8 రేకుల భారీ కలువ పువ్వు ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుందని తన రచనల ద్వారా చెప్పారాయన. ఇక బౌద్ధ లామా మింగ్యూర్ డోండప్ చెప్పిన దాని ప్రకారం శంభాల ప్రజలు దాదాపు 12 అడుగుల పైనే పొడవు ఉంటారట. ఇక హిందూ పురాణాల ప్రకారం కలి ప్రభావం పెచ్చు పెరిగినప్పుడు విష్ణువు 10వ అవతారం కల్కి అవతారం కూడా శంభల నుంచే వస్తుంది అని చెప్తున్నాయి. మామూలు పంచేంద్రియాలకు కనిపించని శంభాలకు చేరుకోవడానికి బౌద్ధ గ్రంథాలలో కొన్ని ఆధారాలున్నాయని చెప్తారు. దాని ప్రకారం హిమాలయాలలో ఎక్కడ ఉందో తెలియని శంభాల నగరం చేరుకోవడానికి చాలా ప్రయాసపడాలి. అలా ప్రయాణం సాగిస్తుండగా మొట్టమొదట అంతు దరి లేని ఎడారి వస్తుంది. అదే గోబీ ఎడారి. దాన్ని కూడా దాటిన తర్వాత పర్వతాలు ఎదురవుతాయి. వాటిని కూడా దాటి హిమాలయాల నడి మధ్యకి రావాలి. ఇంత కష్టపడినా కూడా శంభల మనకు కనిపిస్తుంది అని చెప్పలేం. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి సాధన లేనివారు, పాపకర్మల ఫలం అనుభవిస్తున్న వారికి హిమ సమూహాల నడుమ కేవలం మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు మాత్రమే కనిపిస్తాయి తప్ప శంభల కనబడదు. పైగా మృత్యువు కూడా సంభవిస్తుంది అని బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి. కొంతమంది పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంభల టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహంతో కలిసి ఉండొచ్చని అంటారు. లక్షల సంవత్సరాలుగా భారతీయ యోగులు, ఋషులు కాపాడుకుంటూ వస్తున్న పవిత్ర నగరం శంభలను చేరుకోవడానికి కఠోరమైన సాధన తప్పక అవసరం. అటువంటి సాధన చేసి సాధన సిద్ధించిన వారికి శంభల నుంచి ప్రత్యేక ప్రతినిధులు స్వాగతం పలుకుతారట. వారి ఆహ్వానం అందిన తర్వాతే మనం అక్కడికి చేరుకోగలం అని కూడా పురాణ కథనాలు, యోగులు చెప్తారు. ఏది ఏమైనా ఈ శంభల నగరం ఎక్కడ ఉందనేది ఇప్పటి వరకు బయటపడని రహస్యమే, ఎవ్వరికీ తెలియని మిస్టరీనే. అసలు నిజంగా శంభాల అనే నగరం ఉందా? ఉంటే దాని గురించి ఎలా తెలుసుకోవాలి? ఇది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. మరి కనిపించనిదంతా అబద్ధమే, కనిపించేది మాత్రమే నిజం అనుకుంటే శంభల లేదు. కానీ భగవంతుడు కూడా అందరికీ కనబడడు. అంత మాత్రాన భగవంతుడు లేడు అనలేం కదా. అందుకే పురాణాలు, పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం చూస్తే శంభల నగరం తప్పక ఉంది అంటారు పెద్దలు. ఇది హిమాలయాల్లో ఉన్న అతి రహస్య నగరం శంభల విశేషాలు. మరో ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.